ప్రార్థన చేసుకొని ఉదయకాల సమయంలో ఆరాధనని ప్రారంభించుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రభా, మీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు. ఉదయకాల సమయంలో నీ పాద సన్నిధికి వస్తూ ఉంటున్నాను. నీ బిడ్డంగా నీ సన్నిధిలో చేరి నిన్ను స్తుతించటకు ఆరాధించటకు ప్రభా మేము చేరి ఉండగా మీ సన్నిధి మాతో ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. చేరి వచ్చిన వారిని బట్టి మీకు వందనాలు. రావాల్సిన వారిని మీరు తీసుకుని రండి. ఈ ఆరాధన యావత్తు మీ కృపగల హస్తాలకు అప్పగిస్తున్నాం. సమస్తము మర్యాదగాను క్రమముగాను నీకు మహిమకరంగాను ప్రభా మీరు జరిగించుకోండి. ప్రతి విధమైన ఆటంకం అంధకార దురాత్మ శక్తుల్ని యేసు నామములో బంధిస్తూ ఉంటున్నాం. ప్రభు ఈ సహవాసాన్ని మీరు దీవించండి. నీ వాక్యము చేత మీరు మమ్మల్ని బలపరచండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇది మనందరం లేచి నిలబడి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. లూకాసు సువార్త 9వ అధ్యాయం 28వ వచనం నుండి 36వ వచనం వరకు ఉన్నటువంటి భాగాన్ని మనం మార్చి లూకాసు సువార్త 9వ అధ్యాయము 28 నుండి 36 వచనాలు మనం మార్చి చదువుకుందాం. మన మధ్యన దానియేలని చదివి వినిపిస్తారు. ఉత్తర ప్రత్యుత్తరగా చదువుకుందాం. లూకాసు సువార్త 9:28 నుంచి 36. ఈ దినం దేవుడు మనకు ఏర్పరిచిన వాక్య భాగం లూకాసు సువార్త 9వ అధ్యాయం 28వ వచనం నుంచి 36 వరకు ఉత్తర ప్రత్యక్షంగా చదువుకుందామండి. ఈ మాటలు చెప్పినది మొదలుకొని రమారమి 8 దినములైన తరువాత ఆయన పేతురును యోహానును యాకోబును వెంట పెట్టుకొని ప్రార్థన చేయుటకు ఒక కొండ ఎక్కెను. మరియు 2 పురుషులు ఆయనతో మాట్లాడుచుండిరి. వారు మోసే ఏలియా అని వారు. పేతురును అతనితో కూడా ఉన్నవారును నిద్రమత్తుగా ఉండిరి. వారు మేలుకొన్నప్పుడు ఆయన మహిమను ఆయనతో కూడా నిల్చున్న 2 పురుషులను చూసిరి. అతడు ఇలాగూ మాట్లాడుచుండగా మేఘం ఒకటి వచ్చి వారిని కమ్మెను. వారు ఆ మేఘంలో ప్రవేశించినప్పుడు శిష్యులు భయపడిరి. చివరిది అందరికీ చదువుకుందామండి. ఆ శబ్దం వచ్చిన తరువాత యేసు మాత్రమే అగుపడెను. తాము చూచిన వాటిలో ఒకటియు ఆ దినములలో ఎవరికీ తెలియజేయక వారు ఊరకుండిరి. దేవుడు తన పరిశుద్ధ బంగారు మాటలు తన వెనుకలో దీవించును గాక. ఆమేన్. ప్రేమ కలిగిన మా ప్రభా, మీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు. ఇంతవరకు ప్రభా మా ఆరాధన మీరు స్వీకరించినందుకై మీకు వందనాలు. ఈ సమయంలో నీ స్వరమును నీ వాక్యం ద్వారా వింటకు ప్రభా మేము సిద్ధపడుతుండగా మీరు బలపరచండి, సరిచేయండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చుండమ్మా. ఉదయకాల సమయంలో మనం చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని ధ్యానం చేసుకుందాం. మరి ఇందాక అభి పాడిన పాట దీనికి సరిపోతుంది కదా. ఐ విల్ ప్రైజ్ యూ ఆన్ ద మౌంటైన్, ఐ విల్ ప్రైజ్ యూ ఇన్ ద వ్యాలీస్. దేవుడు మన జీవితాల్లో ఆయన పర్వతము మీద ఉండేటువంటి అనుభవాన్ని ఇస్తాడు, లోయలో ఉన్నటువంటి అనుభవాన్ని కూడా ఇస్తాడు. జనరల్గా మనకి ఏది ఇష్టం కదా, వీ వాంట్ టు బి ఆల్వేస్ ఆన్ ద మౌంటైన్. ఎస్, అయితే దేవుడు మనకి ఆ మౌంటైన్ ఎక్స్పీరియన్సెస్ ఇస్తున్నప్పుడు ఏమి దేవుడు మన జీవితాల్లో చేయాలనుకుంటున్నాడో మనం చదువుకున్నటువంటి భాగంలో నుండి కొన్ని విషయాలు మనము ధ్యానం చేయటానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా పర్వతము మీద లేదంటే దేవుని సన్నిధిలో ఆయన మనకిచ్చేటువంటి అనుభవం అనేటువంటిది ముందు టు నో ద ఐడెంటిటీ ఆఫ్ హూ క్రైస్ట్ ఈస్. దేవుడు ఎవరో మనము నేర్చుకోవటానికి దేవుడు అనుభవాన్ని ఇస్తాడు. మీరు ఈ లూకాసు సువార్త 9వ అధ్యాయము ఈ ప్యాసేజ్ యొక్క బిల్టప్ కనుక మీరు గమనిస్తే ఈ 9వ అధ్యాయం లోపు ప్రధానంగా 2 ప్రశ్నలు సంధించబడతాయి ఈ లూకాసు సువార్తలో. ఒకటి, హూ ఈజ్ జీసస్, యేసుక్రీస్తు ఎవరు అనేటువంటి ప్రశ్న. ఇది మొట్టమొదటిగా పరిసయ్యులు అడుగుతారు ఈ ప్రశ్న. ఎప్పుడైతే ప్రభువు
ఆయన పాపాలని క్షమిస్తాడో వారు అడుగుతారు. ఆ తర్వాత శిష్యులు ఆ యొక్క బోట్లో వారు వెళ్తున్నప్పుడు తుఫాను ఎదుర్కొన్నప్పుడు ఆ ప్రభువు ఆ తుఫాన్ని గద్దించి ఆయన నెమ్మళపరిచినప్పుడు అప్పుడు శిష్యులు ఇదే ప్రశ్న వేస్తారు, ఈయన ఎవరో అనేటువంటి ప్రశ్న. ఆ మాటకు వస్తే ఈ 9వ అధ్యాయంలోనే మన ముందు భాగంలో గనక చూస్తే యేసుప్రభు వారు అడుగుతాడు, నన్ను గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు అని ప్రశ్న ఆయన అడుగుతాడు. అప్పుడు వాళ్ళు జవాబు ఇచ్చినప్పుడు యేసుప్రభు వారు శిష్యుల వైపు చూసి అడుగుతున్నాడు, మీరైతే ఏమనుకుంటున్నారు? రైట్, బయట వాళ్ళు యేసుప్రభు గురించి ఏమనుకుంటున్నారు, గ్రేస్ బ్యాప్టిస్ట్ చర్చ్ వాళ్ళు యేసుప్రభుని గురించి ఏమనుకుంటున్నారు? ప్రభుకి ఏది కావాలి? ఈరోజు ఆయన బయట వాళ్ళు యేసుప్రభు గురించి ఏమడుతున్నారో దాని గురించి ఈజ్ నాట్ వరీడ్, బట్ హీ వాంట్స్ ద గ్రేస్ బ్యాప్టిస్ట్ చర్చ్ పీపుల్ టు అండర్స్టాండ్ వెదర్ వీ నో ద ఐడెంటిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ఎవరో అనేటువంటి సంగతి మనము గుర్తించామా? మీరు అనొచ్చు, యేసు ప్రభు పేరు మేము చిన్నప్పటి నుండి వింటున్నామండి, మేము చిన్నప్పటి నుండి చర్చ్కి వెళ్తున్నామండి, ఇవన్నీ మనం అనొచ్చు. బట్ స్టిల్ డూ యు నో హూ జీసస్ ఈజ్? అందుకనే పేతురు ఆ ప్రశ్నకు బ్రహ్మాండంగా సమాధానం చెప్పాడు. ఏమన్నాడు? నీవు క్రీస్తువు, నీవు రక్షకుడివి, నువ్వు మెస్సయావి. అంటే యేసుక్రీస్తు యొక్క ఐడెంటిటీ అనేటువంటిది మన జీవితాల్లో ఇట్ షుడ్ బికమ్ ఏ పర్సనల్ ఎక్స్పీరియన్స్. వ్యక్తిగతమైన అనుభవం కావాలి. ఏది ఆ వ్యక్తిగతమైన అనుభవం అంటా ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి గొప్ప కార్యాలు కాదు, ఆయన చేసినటువంటి స్వస్థత కాదు, ఆయన నీ జీవితానికి రక్షకుడుగా ఉన్నాడా లేదా అనేటువంటిది, దట్ ఈస్ ద ఐడెంటిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. పేతురు ఏమన్నాడు? నీవు మెస్సయ్యావై, నువ్వు క్రీస్తువు అని అంటా ఉన్నప్పుడు పేతురు ఏమంటాడు తెలుసా? యు ఆర్ మై క్రైస్ట్, యు ఆర్ మై సేవియర్, యు ఆర్ ద వన్ హూ డైడ్ ఫర్ మీ. నీవు నా కొరకు మరణించావు, నా పాపముల విషయంలో నువ్వు మరణించబోతా ఉన్నావు అనేటువంటి విషయాన్ని పేతురు ఒప్పుకున్నాడు. కాబట్టి మన జీవితంలో ఉదయకాల సమయంలో ఇది మనందరి వ్యక్తిగత అనుభవం అయి ఉండాలి. యేసుక్రీస్తు ఎవరు అనేటువంటి ప్రశ్న వస్తూ ఉన్నప్పుడు ఆయన స్వస్థపరుస్తాడండి, లేదంటే ఆయన అద్భుతాలు చేస్తాడండి, ఆయన గొప్ప బోధకుడండి, ఇవన్నీ ఊరిలో వాళ్ళు అనుకుంటున్నటువంటి మాటలు. కానీ వ్యక్తిగతంగా మేము ప్రభువుని వెంబడించేటువంటి వాళ్ళం, లేదంటే మేము ప్రభు కోసం జీవించాలనుకున్నటువంటి వాళ్ళం, మేము ప్రభు శిష్యులమని గుర్తించబడటానికి ఇష్టపడేటువంటి వాళ్ళం అనేటువంటి వాళ్ళు ఇవ్వాల్సిన సమాధానం ఏంటో తెలుసా? హీఈస్ మై సేవియర్, ఆయన నా రక్షకుడు అంటున్నప్పుడు నేను పాపిని అనేటువంటి విషయాన్ని నేను గుర్తిస్తున్నాను, నా పాపము నుండి విడిపించడానికి ప్రభు వచ్చాడు అనేటువంటి వాస్తవాన్ని నేను అంగీకరిస్తున్నాను, యేసు ప్రభుని నా జీవితంలో ప్రధానంగా నా పాపము నుండి విడుదల కొరకు అంగీకరిస్తున్నాను. అది మన పర్సనల్ ఎక్స్పీరియన్స్ కావాలి. యేసు ప్రభు నన్ను స్వస్థపరిచాడండి, లేదంటే యేసు ప్రభు మా అమ్మను స్వస్థపరిచాడండి, ఇవన్నీ పక్కన పెట్టండి, అవి కాదు ప్రభు కావాల్సింది. నీ జీవితంలో ఆయన నీకు రక్షకుడుగా ఉన్నాడా? నీ పాపపు స్థితి నుండి ప్రభు నిన్ను విడిపించాడా, విడిపిస్తున్నాడా? ప్రతిదినము కూడా ప్రభువుతో ఆ సంబంధాన్ని నువ్వు కలిగి ఉన్నావా లేదా? ఈజ్ హీ యువర్ క్రైస్ట్ అనేటువంటిది ఇక్కడ మొదటి ప్రశ్న. రెండో ప్రశ్న కనుక గమనిస్తే, వాట్ డస్ ఇట్ మీన్ టు ఫాలో జీసస్ క్రైస్ట్? సరే, యేసుక్రీస్తు ఎవరు అనేటువంటి సత్యాన్ని నువ్వు గమనించినప్పుడు, రైట్ అండి, యేసు ప్రభుని నేను అంగీకరిస్తున్నానండి, ఇదిగో నేను బాప్తిసం తీసుకున్నానండి, సంఘం ఎదుట నేను సాక్ష్యం ఇచ్చానండి, రైట్, అది ఒక స్టెప్ మాత్రమే, అది ఫస్ట్ స్టెప్ మాత్రమే. కానీ తర్వాత స్టెప్ ఏంటి? వాట్ ఆర్ యు డూయింగ్ టు ఫాలో జీసస్ క్రైస్ట్? యేసుక్రీస్తుని వెంబడించడానికి నీ యొక్క జీవితంలో ఆ ఆలోచన ఉందా లేదా? నిజానికి ఇక్కడ కనుక మీరు గమనిస్తే, యేసు ప్రభుని వెంబడించడం అంటే ఆయన వెంటనాటం మాత్రమే కాదు, లోకంలోకి కూడా మనము ఆయన పట్టుకొని వెళ్ళటం. ఫాలోయింగ్ జీసస్ అంటా ఉన్నప్పుడు ఆయనను మనము ఆయనతో సంబంధం కలిగి ఉండి
ఆయనను మనం వెంబడించటం అనేటువంటి మాత్రమే కాదు, ఆయనను వెంబడిస్తూ మనం ఏం చేయాలి? ఈ లోకంలోకి ప్రభువుని తీసుకొని వెళ్ళాలి. మన జీవితాల ద్వారా, లేదంటే మన సాక్ష్యముల ద్వారా, లేదంటే మన జీవన శైలి ద్వారా వీ నీడ్ టు ఇంట్రడ్యూస్ క్రైస్ట్ టు అదర్స్. అందుకనే ఈ లూకా సువార్తలో ఈ రెండు విషయాలు ప్రభువు ముందు వారికి అవగతం చేసిన తర్వాత, లేదంటే వారి అవగాహనకు తీసుకొచ్చిన తర్వాత ఆయన ఏం చేశాడంటే శిష్యులను వెంటబెట్టుకొని ఎవరిని? ముగ్గురిని, పేతుర్ని, యోహాన్ని, యాకోబును వెంటబెట్టుకొని ఆయన మౌంటైన్ టాప్లోకి తీసుకెళ్ళాడు. జాగ్రత్త వినండి, మౌంటైన్ టాప్ ఎక్స్పీరియన్స్ అనేటువంటిది ఇట్ కమ్స్ యాజ్ యు ఫాలో జీసస్ క్రైస్ట్. యేసు ప్రభుని మనం వెంబడించకుండా దేవుడు మనకి మౌంటైన్ టాప్ ఎక్స్పీరియన్సెస్ ఇవ్వడు. దేవునితో ఆ ఇంటిమేట్ ఏమంటారు సంబంధాలు అనేటువంటిది దేని బట్టి వస్తుందంటే ప్రభువుని మనం వెంబడించడాన్ని బట్టి. సో యాజ్ యు నో హూ క్రైస్ట్ ఈస్ అండ్ యాజ్ యు ఫాలో క్రైస్ట్, దట్ ఈస్ వెన్ యూ విల్ ఎక్స్పీరియన్స్ ద మౌంటైన్ టాప్ ఎక్స్పీరియన్సెస్. నా మాట మీకు అర్థమవుతుందా? యేసు ఎవరో అనేటువంటి సంగతి నువ్వు గుర్తించినప్పుడు, ఆ యేసుక్రీస్తుని నీ ప్రభువుగా నువ్వు కలిగుండి ఒక శిష్యునిగా ఆయనను వెంబడించేటువంటి ఆ క్రమంలో దేవుడు ఏం చేస్తాడు? కొన్ని పర్యాయాలు ఆయన నీకు హీ గివ్స్ ద ఇంటిమేట్ ఫెలోషిప్ విత్ హిమ్, లేదంటే దేవునితో ఆ సంబంధాన్ని ఇస్తాడు. ఇక్కడ ఈ భాగంలో కనుక మనం గమనిస్తే శిష్యులను ఆయన ఏకాంతంగా తీసుకెళ్ళి ఒక రిచ్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ అనేటువంటిది వారికి ఇవ్వటానికి కారణం ఏంటంటే 3 విషయాలు ఇక్కడ మనకి ఈ భాగంలో కనబడుతున్నాయి. ఒకటి, యేసుక్రీస్తు ఎవరో అనేటువంటి సత్యాన్ని ఆయన వారికి ప్రత్యక్షంగా చూపిస్తూ ఉంటున్నాడు. పేతురు అంతకుముందు ఏమన్నాడు? నువ్వెవరు అని అంటా ఉన్నప్పుడు నీవు కుమారుడు అయినటువంటి క్రీస్తువి అని అంటా ఉన్నప్పుడు దాన్ని ధృవీకరిస్తూ ప్రభు ఏం చేశాడు? ఎస్, ఈయన దేవుని కుమారుడు అయినటువంటి క్రీస్తు అనేటువంటి విషయాన్ని వాళ్ళ కళ్ళ ముందు చూపించాడు. ఎవరి కళ్ళ ముందు? ఏ పేతురైతే నీవు దేవుని కుమారుడైన క్రీస్తువి అన్నాడో ఆ పేతురు కళ్ళ ముందు ప్రభు ఏం చేశాడు? తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు, మహిమతో ప్రత్యక్షపరుచుకున్నాడు. యేసుక్రీస్తు యొక్క మహిమ ఏ రకంగా ఉంటుందో ఆ మహిమను ఆయన పేతురికి చూపించడం జరిగింది. కారణం ఏంటంటే హీఈస్ కన్ఫర్మింగ్ హిస్ ఐడెంటిటీ యాజ్ జీసస్ ద క్రైస్ట్. యేసు ఆయన ఏదైతే క్రీస్తు అయి ఉన్నాడో ఆ ఐడెంటిటీని ఆయన చూపిస్తూ ఉన్నాడు. రెండోది గనక మనం గమనిస్తే యేసుక్రీస్తు వారు ఆయన మనకిచ్చేటువంటి మౌంటైన్ టాప్ ఎక్స్పీరియన్సెస్ దేని కొరకు, లేదంటే ఇక్కడ దేని కొరకు అనేటువంటి చూస్తే కనుక ఇట్ ఈస్ ఫుల్ఫిల్లింగ్ ద స్క్రిప్చర్స్. జాగ్రత్త వినండి, మన జీవితాల్లో దేవుని లేఖనాలు నెరవేర్చబడేటువంటి క్రమంలోనే దేవుడు మనకు ఆయనతో వ్యక్తిగతమైన అనుభవాన్ని ఇస్తాడు. దట్స్ వాట్ యు నీడ్ టు అండర్స్టాండ్. అంటే దేవుని వాక్యమునకు అతీతంగా దేవుడు ఎప్పుడు పనిచేయడు. దేవుడు ఎప్పుడు కూడా ఆయన వాక్యాన్ని నెరవేర్పులోనే పనిచేస్తాడు. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే మన డిజైర్స్ ప్రకారం దేవుడు పనిచేయాలని కోరుకుంటాం. మనకు ఏదైతే ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఉన్నాయో ఆ ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ప్రకారం దేవుడు పనిచేయాలని కోరుకుంటాం. లేదు, దేవుడు ఎప్పుడు కూడా నీ ఎయిమ్స్ ప్రకారం, నీ ఆబ్జెక్టివ్స్ ప్రకారం, నీ యొక్క పర్పస్ ప్రకారం ఆయన పని చేయడు. ఆల్వేస్ హీ వర్క్స్ అకార్డింగ్ టు ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ స్క్రిప్చర్స్. దేవుని లేఖనం యొక్క నెరవేర్పు. ఒక రకంగా చెప్పాలంటే మన జీవితాల్లో దేవుని యొక్క ఉద్దేశం ఏదైతే ఉందో ఆ ఉద్దేశము నెరవేర్పు వైపుగా దేవుడు మన జీవితాల్లో అడుగులు వేస్తాడు, కానీ నీ కోరికలకు అనుగుణంగా దేవుడు ఎప్పుడు కూడా అడుగులు వేయడు. యు నీడ్ టు అండర్స్టాండ్. దేవుడు ఎప్పుడు కూడా తన ఉద్దేశాన్ని మన జీవితాల్లో నెరవేరుస్తాడు, కానీ మన ఉద్దేశాన్ని మన జీవితాలు ఎప్పుడు నెరవేర్చడు. మన కోరికలను దేవుడు ఎప్పుడు నెరవేర్చడు. కారణం ఏంటంటే ఆల్వేస్ గాడ్ వర్క్స్ టువర్డ్స్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ స్క్రిప్చర్స్. దేవుని వాక్యానికి అతీతంగా, దేవుని ఉద్దేశాలకి అతీతంగా దేవుడు ఎప్పుడు పని చేయడు. కానీ ఇప్పుడు మనం ఏం చేయాలి? మన కోరికలను, మన ఆలోచనలను పక్కన పెట్టి యూ నీడ్ టు కమ్ ఇన్ లైన్ విత్ గాడ్స్ పర్పసెస్ ఫర్ యువర్ లైఫ్.
దేవుని ఉద్దేశాల లైన్లోకి రండి. దేవుని ఉద్దేశాలను మీరు కనుగొనండి. దేవుని ప్రణాళికలను మీరు నెరవేర్చండి. అప్పుడు మన జీవితాల్లో నిజంగా ఆ మౌంటైన్ టాప్ అనేటువంటిది దేవుడు మన జీవితాల్లో ఇస్తాడు. మూడోది కనుక గమనిస్తే, ఈ యొక్క స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ ప్రభు వాళ్ళకి ఇవ్వటానికి కారణం ఏంటంటే, బికాజ్ వాళ్ళని సిలువ కొరకు సిద్ధపరచడానికి. జాగ్రత్త వినండి, మన జీవితాల్లో అంతిమంగా శిష్యులుగా దేవుడు మనకిచ్చేటువంటి బాధ్యత ఏంటంటే, ఇట్ ఈస్ టు క్యారీ ద క్రాస్, నాట్ టు హోల్డ్ ఆన్ టు ద క్రౌన్. మనమేం ఆశిస్తాం ప్రభు దగ్గర నుండి? ప్రభా, నేను అంగీకరించాను కాబట్టి, ఇదిగో నేను నమ్ముకున్నాను కాబట్టి, ఇప్పుడు నా జీవితాన్ని నువ్వేం చేయాలా? తలగా ఉంచాలి. అంటే నువ్వు ఏది టార్గెట్ చేసినావు? క్రౌన్ని టార్గెట్ చేసినావు. అమ్మా, కంగారు పడమాకండి, క్రౌన్ వస్తుంది, ఇప్పుడు కాదు, మీరు చచ్చిపోయిన తర్వాత. కానీ ఇప్పుడు ఈ లోకంలో మనం ఏం చేయాలా? యూ హ్యావ్ టు టేకప్ ద క్రాస్. నువ్వు ఈ లోకంలో నువ్వు క్రాస్ని ఎంత చక్కగా పట్టుకుంటావో, రేపు నిత్యత్వంలో దేవుడు నిజంగానే నీకు క్రౌన్ ఇస్తాడు. కానీ క్రౌన్ అనేటువంటిది ఇట్ ఈజ్ ఓన్లీ పాసిబుల్ త్రూ ద క్రాస్. సో మనము డిమాండ్స్ ఆఫ్ డిసైపుల్షిప్ కనుక చూస్తే, యేసుప్రభువు వారు శిష్యుని దగ్గర నుండి ఏం కోరుకుంటున్నాడంటే, ఆయనను వెంబడించేటువంటి క్రమములో, ఆయన ఎవరో మనము గుర్తించినటువంటి క్రమములో, ఆయన వాక్యం యొక్క నెరవేర్పు దిశగా మనము అడుగులు వేసేటువంటి క్రమములో దేవుడు మనల్ని నడిపించేది సిలువ యొద్దకు. దట్స్ వాట్ యు నీడ్ టు రియలైజ్. యేసు ప్రభుని మనం పట్టుకొని యేసు ప్రభుని కలిగి ఉండటం ద్వారా నెక్స్ట్ ఏమవుతుంది? సిలువ అనేటువంటిది మన జీవితాల్లో వస్తుంది. మనం ఏం చేస్తాం? సిలువ రాగానే, ప్రభా నాకెందుకు వచ్చింది ఈ సిలువ? పోనీ ఎవరికి ఇవ్వమంటావు సిలువ? పోనీ అది కూడా చెప్పు. నీకెందుకు అంటున్నావు ఒక సిలువ? పోనీ ఎవరికి ఇవ్వమంటావు? నా పక్కనోడికి ప్రభా. కుదురుదా? ఎవరి సిలువ వాళ్ళదే, ఎవరి క్రాస్ వాళ్ళదే. సో ఎవ్రీబడి హ్యాస్ టు క్యారీ ద క్రాస్. దీని విషయంలో ఎవరికి రాయితీ లేదు. ఎవరి సిలువ వారు మొయ్యాల్సిందే. కారణం ఏంటంటే, శిష్యునిగా ఈ లోకంలో మనం జీవించేటువంటి క్రమంలో క్యారీయింగ్ ద క్రాస్ ఈజ్ పార్ట్ ఆఫ్ యువర్ కాలింగ్ యాజ్ ఎ డిసైపుల్. ఒక శిష్యునిగా నీ పిలుపులో భాగం ఏంటో తెలుసా? ప్రభు యొక్క సిలువను నీవు ధరించి ఆయన్ను వెంబడించుట అనేటువంటిది మన జీవితాల్లో కలిగి ఉండాలి. అందుకనే యేసుప్రభువు వారు ఆయన తను తాను ప్రత్యక్షపరచుకుంటున్నప్పుడు శిష్యులకు చాలా విభిన్నంగా, చాలా ప్రత్యేకంగా యేసుప్రభువు వారు వారికి ప్రత్యక్షపరచుకోవటం అనేటువంటి దేని బట్టి సంభవించిందంటే, సో దట్ దే మే అండర్స్టాండ్ దీస్ 3 things. అంటే ఇప్పుడు జాగ్రత్త వినండి. ఒకవేళ మనం ఈ లోకంలో ప్రభువుని గుర్తించి లేఖనాల ప్రకారం జీవిస్తూ మనం ప్రభు శిష్యులుగా ఆయన సిలువను తీసుకొని వెంబడిస్తుంటే, మనల్ని కూడా ప్రభు కొండ మీద తీసుకెళ్ళి ఆయన దర్శనం ఇస్తాడంటే అది కాదు అని అర్థం. ఆయన అందరితో ఒకేలాగా పనిచేయడు, అందరినీ ఒకేలాగా నడిపించడు. ఆ మాటకు వస్తే 12 మంది శిష్యులకి ఈ ప్రత్యక్షత వల్ల దేవుడు ఏం చేశాడు? 3 ఇచ్చాడు. పోనీ ఆడ 3 స్పిరిచువల్ జైంట్సా? పవర్ఫుల్ లీడర్స్ వాళ్ళు కాదు, భవిష్యత్తులో కాబోతున్నారు. కానీ అప్పటికైతే మిగతా వాళ్ళతో పోలిస్తే వీళ్ళకేమి స్పెషాలిటీ ఏమి లేదు, స్పెషల్ ఆధిక్యత ఏమి లేదు. ఇట్ ఈస్ ఓన్లీ దేవుడు ఆ ప్రత్యక్షత వాళ్ళకి ఇవ్వాలనుకున్నాడు, అంతే. నా మాట మీకు అర్థమవుతుందా? దేవుడు మన జీవితాల్లో హీ వాంట్స్ టు వర్క్ సో పవర్ఫుల్లీ. ఎప్పుడో తెలుసా? ఈ 3 విషయాలు మన జీవితాల్లో మనం నెరవేర్చేటువంటి క్రమంలో, ఒకటి ప్రభువెవరో మనం గుర్తించినప్పుడు, రెండోది లేఖనాల యొక్క నెరవేర్పు లేదంటే దేవుని యొక్క ఉద్దేశాలు మన జీవితంలో నెరవేర్చబడాలి అనేటువంటి ప్రయారిటీ మనం కలిగి ఉన్నప్పుడు, మూడోది శిష్యునిగా ఆయన సిలువనెత్తుకొని మనము వెంబడించేటువంటి క్రమంలో దేవుడు మనల్ని ఏం చేస్తాడు తెలుసా? ఆయన చాలా ప్రత్యేకంగా మనల్ని నడిపిస్తాడు. చాలా ప్రత్యేకత దేవుడు మన జీవితాల్లో ఇస్తాడు. అదే దర్శనం అంటే, లేదంటే అదే ప్రత్యక్షత అంటే, అదే ఎంపవర్మెంట్ అంటే. ఎంపవర్మెంట్ అంటే అమ్మా గంతులేయటం కాదు స్టేజ్ మీద,
లేడు పిచ్చి పిచ్చిగా నవ్వటం కాదు, టీవీలో కనపడుతున్నట్టు. ఎంపవర్మెంట్ అంటే తెలుసా? దేవుని యొక్క ఆధీనంలో నీ జీవితము ప్రత్యేకంగా ఉండుట. ఎప్పుడు జరుగుద్దంటే ఆ మౌంటైన్ టాప్ ఎక్స్పీరియన్స్ దేవుడు ఎప్పుడు ఇస్తాడంటే వెన్ దీస్ 3 things ఆర్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ లైఫ్. కాబట్టి నేను అంటాను, ఉదయకాల సమయంలో మనము ప్రాథమికంగా ఈ 3 విషయాలు మన జీవితాంతము కూడా మనం కలిగి ఉండాల్సిందే. ఒకటి, ప్రభువు ఆయనను మనం రక్షకునిగా స్వీకరించి ఆయనను వెంబడించాలనేటువంటి ఉద్దేశము మన జీవితాల్లో కలిగి ఉంటాం. రెండోది, దేవుని యొక్క లేఖనాలు మన జీవితాల్లో నెరవేరినట్లుగా, లేదంటే దేవుని యొక్క ఉద్దేశాలు మన జీవితాల్లో నెరవేర్చబడేటట్లుగా ఆయనకు మనం సరెండర్ చేసుకొని, మూడోది, ఆయన సిలువనెత్తుకొని మనము ఆయనను వెంబడించేటువంటి క్రమంలో గాడ్ విల్ యూజ్ యూ స్పెషల్లీ ఫర్ హిస్ పర్పసెస్ అనేటువంటి ఉద్దేశాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ 3 మన జీవితాల్లో నెరవేర్చబడుతుండగా దేవుడు ఆయన ప్యారలల్గా ఏం చేస్తూ ఉంటాడో తెలుసా? హీ వర్క్స్ హిస్ మైటీ డీడ్స్ ఇన్ యువర్ లైఫ్. నా జీవితంలో, నీ జీవితంలో దేవుడు ఆ రకంగా పనిచేస్తాడు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. సో మొట్టమొదటిగా వారు ప్రభు యొక్క ఐడెంటిటీ అనేటువంటి గుర్తించారు. రెండోది కనుక మనం గమనిస్తే ఆయనతో సహవాసం వారు చేశారు. జాగ్రత్త వినండి, ప్రభువుతో మనము నడిచేటువంటి సందర్భంలో, ప్రభువుని మనం వెంబడించేటువంటి తరుణంలో దేవుడు ఆయనతో మనకి సహవాసం ఇస్తాడు. ఇక్కడ ఏమని రాయబడింది? దగదగలాడు తేజస్సుతో మరి 2 పురుషులు ఆయనతో మాట్లాడుచుండిరి, వారిద్దరు మోషే మరియు ఏలియా. ఇక్కడ జాగ్రత్త వినండి, ఫెలోషిప్ ఎవరెవరితో కలిగి ఉన్నారు ఇక్కడ? వీళ్ళు ఆల్రెడీ 3 ఉన్నారు. ఎవరు? పేతురు, యోహాను, యాకోబు. వారితో పాటు ఇప్పుడు ఎవరిద్దరు జాయిన్ అయ్యారు? యేసుప్రభు వారు కూడా వారితో పాటు ఉన్నాడు. ఇప్పుడు ఈ 4 పాటు ఎవరిద్దరు జాయిన్ అయ్యారు? మోషే అండ్ ఏలియా. సో ఇప్పుడు మోషే, ఏలియా ప్లస్ జీసస్ క్రైస్ట్ ప్లస్ 3 శిష్యులు కలిపి ఒక సహవాసం అనేటువంటిది ఏర్పడింది ఆ మౌంటైన్ టాప్లో. అంటే జాగ్రత్త వినండి, దేవుడు ఎప్పుడు కూడా సహవాసం ద్వారా పనిచేస్తాడు. గాడ్ వర్క్స్ త్రూ ద చర్చ్ ఈవెన్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ఇండివిజువల్. చాలాసార్లు మనం ఏం చేస్తాం తెలుసా? మనము చర్చ్కి సపరేట్గా ఇండివిజువల్గా నడవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. చాలాసార్లు మనం చర్చ్తో అటాచ్ అవ్వకుండా మనం ఇండివిజువల్గా ఏదో సాధించాలని చూస్తాం. నో 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 నో, దేవుడు ఎప్పుడు కూడా సహవాసంలో నుండే నడుస్తాడు, సహవాసంలో ఉండే పనిచేస్తాడు. ఆ మాటకు వస్తే సహవాసంలో మనం ఉండగానే దేవుడు తన ప్రత్యేక ఉద్దేశం కొరకు ఆయన మనల్ని ప్రత్యేకపరుస్తాడు. దట్స్ వాట్ యు నీడ్ టు అండర్స్టాండ్. మన స్పిరిచువల్ లైఫ్లో, మన స్పిరిచువల్ గ్రోత్లో, ఇఫ్ యు ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ద చర్చ్, దేర్ ఈజ్ నో వే గాడ్ విల్ యూజ్ యూ స్పెషల్లీ. 100%. మీరు ఎంతగా సహవాసానికి అటాచ్ అయి ఉంటారో, మీరు ఎంతగా సహవాసంలో ఎదుగుతూ ఉంటారో, మీరు సహవాసంతో అటాచ్ అయ్యి సహవాసంలో ఎదిగే క్రమంలోనే మీరు ప్రభు చేతిలో వాడబడతారనే వాస్తవాన్ని గుర్తించండి. చాలాసార్లు మనం ఏం చేస్తాం తెలుసా? వీ సపరేట్ ఫ్రమ్ ద చర్చ్ యాజ్ ఇఫ్ వీఆర్ సపరేట్ ఫ్రమ్ ద ఫెలోషిప్. నో 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 నో. మీ జీవితాల్లో ప్రభు నిజంగా పనిచేయాలంటే యూ హ్యావ్ టు బీ పార్ట్ ఆఫ్ ద ఫెలోషిప్. సహవాసంలో మీరు భాగం కాకుండా, ఎందుకంటే ఫెలోషిప్ అనేటువంటి దేవుడు ఏర్పాటు చేసినమ్మా. చర్చ్ అనేటువంటి పాస్టర్ గారి ఐడియా కాదు. నేను ఎందుకంటున్నాను, పాస్టర్ గారి కోసం మీరు చర్చికి రామకండి, పాస్టర్ గారిని ఇంప్రెస్ చేయడానికి మీరు చర్చికి రామకండి. మీరు దేవునితో సహవాసం చేయడానికి చర్చికి రండి. కారణం ఏంటంటే ఫెలోషిప్ అనేటువంటిది ఇట్ ఈస్ గాడ్స్ ఐడియా, ఇట్ ఈస్ నాట్ హ్యూమన్ ఐడియా. మనము సహవాసంలో ఎదిగేటట్లుగా దేవుడు మనల్ని కలగజేశాడు. మనము సహవాసంలోనే మనము వికసిస్తాం. సహవాసానికి మనం అతీతంగా యు కెన్ నెవర్ గ్రో. అందుకే చాలామంది ఎప్పుడైతే సహవాసానికి దూరం అవుతూ ఉంటారో స్లోగా వాళ్ళు ఆధ్యాత్మికంగా పతనమైపోతూ ఉంటారు. నీకో సంగతి చెప్పనా? నీ ఆధ్యాత్మిక పతనంలో మొట్టమొదటి స్టెప్ ఏంటంటే వెన్ యు ఆర్ అవే ఫ్రమ్ ద చర్చ్. రాసి పెట్టుకో.
నీ ఆధ్యాత్మిక పతనము ప్రారంభమైంది అంటానికి మొట్టమొదటి సూచన ఏంటో తెలుసా? వెన్ యు ఆర్ డిస్టెన్సింగ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ద చర్చ్. ప్రతి బుధవారం బైబిల్ స్టడీకి వచ్చేవాడు ఎందుకు బైబిల్ స్టడీ మానేస్తాడు? ఏం చూపిస్తూ ఉంది అది? ఏం చూపిస్తూ ఉంది? ప్రతి శుక్రవారం స్త్రీలకు కోడకు వచ్చేవాళ్ళు ఎందుకు స్త్రీల కూడిక రారు? వాట్ డస్ ఇట్ షో? మీకు సంగతి చెప్పనా? ఆన్లైన్ బైబిల్ స్టడీస్ ఉంది, మనకి ఆన్లైన్ సర్వీస్ ఉంది, మనకి ఆన్లైన్ స్త్రీల కూడిక ఉందమ్మా. మనకి చర్చ్ వాళ్ళ కోసం కాదు. ఇది ఎవరి కోసం అనుకుంటున్నారు? బయటోళ్ళు, వేరే ఊర్లోళ్ళు, మన సహవాసంలో భాగం కాని వాళ్ళు మనల్ని వెంబడించాలని కోరుకుంటున్నారు కనుక వాళ్ళ కోసం ఏర్పాటు చేసింది ఇది. స్లోగా ఏం చేసాం మనం? ఏం చేసాం? దానికి అడాప్ట్ అవుతున్నారటమ్మా మీరు. ఇంట్లో కూర్చునే బదులు చర్చికి రాకూడదు? నీ పని ఉందనుకో, అది వేరు. అరే నువ్వు ఇంట్లో కూర్చొని సెల్ ఫోన్స్ వస్తావు, నాకు అర్థం కాదు. అవసరమా? అది సహవాసం కాదు. దట్స్ నెవర్ ఫెలోషిప్. కాదు గుర్తించండి, ఆన్లైన్ సర్వీసెస్ మీకోసం కాదు. దయచేసి డోంట్ యూజ్ దెమ్ ఫర్ యువర్ సేక్. అఫ్ కోర్స్ మీరు ఉద్యోగాలకు వెళ్తూ ఏమంటారు ఉన్నప్పుడు దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. కానీ ప్రధానంగా ఆన్లైన్ సర్వీస్ ఎవరికి? దూరంగా ఉన్న వాళ్ళకి, రాలేనటువంటి వాళ్ళకి. నేను అంటున్నాను జాగ్రత్త. సహవాసం అనేటువంటిది నీకు థర్మామీటర్ లాంటిది. నీకు ఎప్పుడైతే నువ్వు సహవాసానికి స్లోగా నువ్వు డిటాచ్ అవటం ప్రారంభిస్తున్నావో, నోట్ ద పాయింట్, నువ్వు ఆధ్యాత్మిక పతనం అవుతున్నావు అనే అర్థం. ఇక వేరేదేం లేదు. బికాస్ గాడ్ ఆల్వేస్ వర్క్స్ త్రూ ద ఫెలోషిప్. సహవాసానికి బయట దేవుడు ఎప్పుడు పనిచేయడు. అందుకనే దేవుడు ఒక్క పేతురుని వెంట పెట్టుకొని వెళ్ళా, లేదా ఒక్క యోహాన్ని వెంట పెట్టుకొని వెళ్ళా. ఏం చేశాడు? ముగ్గురిని తీసుకొచ్చాడు. ఆ ముగ్గురితో ఇంకో ముగ్గురిని కలిపాడు. మొత్తం 6 కలిసి ఆ కొండ మీద వాళ్ళు సహవాసం చేస్తూ ఉన్నారు. ఎందుకు మోషే ఏలియాలు వచ్చారు అంటే దానికి కారణం దేవుని వాక్యంలో లేదు. అర్థమవుతుందా? ఈ కారణాన్ని బట్టి మోషే ఏలియాలు వచ్చారనేటువంటిది దేవుని వాక్యంలో లేదు. కానీ దాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే, ఒక ప్రిన్సిపల్ ఏంటంటే, అక్కడ రాయబడింది లూకా సువార్తలో ఏమని? యెరూషలేములో ఆయన నెరవేర్చిపోవు నిర్గమము గురించి మాట్లాడుచుండ్రి. అంటే దాని అర్థం ఏంటంటే, దే కేమ్ బికాస్ దే వర్ టాకింగ్ అబౌట్ ఎక్సోడస్. ఎక్సోడస్ అనేటువంటి ప్రప్రదంగా మనం ఎక్కడ చూస్తాం? నిర్గమకాండ అక్కడ చూస్తాం, పాత నిబంధనలు చూస్తాం మోషే జీవితంతో. అంటే నిర్గమము అనేటువంటి ఎవరితో అటాచ్ అయ్యింది? మోషేతో అటాచ్ అయింది. ఇక్కడ వాళ్ళ సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ డిస్కషన్ ఏంటి? దే ఆర్ టాకింగ్ అబౌట్ ఎక్సోడస్, నిర్గమం గురించి మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు ఆబ్వియస్గా నిర్గమము అనేటువంటి సబ్జెక్ట్ మ్యాటర్ అయినప్పుడు దానిలో పార్టిసిపెంట్ ఎవరైతారు? మోషే అవుతాడు. నా మాట మీకు అర్థమవుతుందా? సరే, మరి ఏలియా దగ్గరికి వచ్చేటప్పటికి, ఏలియా హీఈస్ ఏమంటారు ప్రొఫెటిక్ ఆఫీస్ అనేటువంటిది నిజానికి ఎలీషా ఏలియాతో ప్రాచుర్యంలోకి వచ్చింది. ప్రవక్తలు ఆ మాటకు వస్తే మనం గనక గమనిస్తే ఇది భవిష్యత్తు నిర్గమాన్ని చూపిస్తూ ఉంది. మోషే అనేటువంటి వాడు పాస్ట్ ఎక్సోడస్ చూపిస్తున్నాడు, అంటే గతంలో దేవుడు కలగజేసినటువంటి విడుదల. ఏలియా అనేటువంటి వాడు హీ షోయింగ్ ద ఫ్యూచర్ ఎక్సోడస్, అంటే భవిష్యత్తులో దేవుడు ఏదైతే ఆయన నిర్గమము అనేటువంటిది చేయబోతున్నాడో, అంటే ఈ సృష్టి అనేటువంటిది లయమైపోయి గతించిపోయి ఒక నూతన సృష్టి అనేటువంటి ప్రారంభం అవటం అనేటువంటిది ఇట్ హ్యాపెన్ త్రూ ద ప్రాఫిట్స్. ఆ ప్రాఫిట్స్ యొక్క రిప్రజెంటేషన్గా ఏలియా వచ్చాడు. ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసి ఎవరి గురించి మాట్లాడుతున్నారు? యేసు ప్రభు యొక్క నిర్గమం గురించి మాట్లాడుతున్నారు. ఈ కాంటెక్స్ట్లో ఇప్పుడు హూ ఈజ్ డిపార్టింగ్ చూసారా? యేసు ప్రభువారు వెడలి వెళ్ళిపోతున్నాడు.
ఈ కొద్ది రోజుల్లో యేసుప్రభువారు ఆయన సిలువ వేయబడి మరణించబోతా ఉన్నాడు. చూసారా? సో ఇప్పుడు ఈ డిస్కషన్ అంతా దేనికి కనెక్ట్ అయ్యింది? ఇట్ ఈస్ కనెక్టెడ్ టు ద ఎక్సోడస్. బయటకు వెళ్ళటం లేదంటే వెడలిపోవటం విమోచన, ఇవి రెండు చూపిస్తా ఉన్నాయి. ఏది? మోషే యొక్క జీవితం కానీ, ఏలియా యొక్క జీవితం కానీ, యేసు ప్రభు యొక్క జీవితం కానీ. అందుకనే వాళ్ళు దే ఆర్ స్పీకింగ్ అబౌట్ ద డిపార్చర్. అంటే ఒక రకంగా జాగ్రత్త వినండి, యేసు ప్రభుతో సహవాసం అనేటువంటిది దేవుని ఉద్దేశాలు మీకు తెలియచేస్తుంది. చాలాసార్లు మన జీవితాల్లో వచ్చేటువంటి ప్రశ్న ఏంటో చెప్పనా? అవునండి, నాకు దేవుని ఉద్దేశం నా జీవితం పట్ల ఉందని తెలుసు పాస్టర్ గారు, కానీ ఆ ఉద్దేశం ఏంటో నాకు అర్థం కావటం లేదు అని అంటున్నారా లేదా? చాలా మందికి యు నో దట్ గాడ్ హ్యాస్ ప్లాన్ ఫర్ యువర్ లైఫ్, బట్ ద ప్రాబ్లమ్ ఈజ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ గాడ్స్ ప్లాన్ ఫర్ యువర్ లైఫ్. జాగ్రత్త వినండి, మీకు సంగతి చెప్పనా? గాడ్స్ ప్లాన్ ఫర్ యువర్ లైఫ్ ఈజ్ నోన్ ఇన్ యువర్ ఫెలోషిప్. చాలా మందికి అది అర్థం కావట్లే. నీ పట్ల దేవుని ఉద్దేశము తెలియచేయబడేది సంఘములో అమ్మా, సహవాసంలో. మీకు గుర్తుందా? పౌలు బర్నబాలు దే వర్ పార్ట్ ఆఫ్ ద చర్చ్, అవునా? సో సంఘంలో వారు యాక్టివ్గా ఉంటున్నటువంటి క్రమంలో ఆరాఫెసన్ పరిశుద్ధాత్ముడు ఏమన్నాడు? వీళ్ళిద్దరిని సపరేట్ చేసి పంపించండి అన్నాడు. అంటే వీళ్ళిద్దరి పట్ల నాకు ఉద్దేశం ఉంది. ఎవరు తెలియజేశాడు ఆ మాటని? సంఘానికి తెలియజేశాడు. మనం సంఘానికి బయట ఉంటే నీకు దేవుని ఉద్దేశం ఏమర్థమవుతుంది? దేవునితో నీకు సహవాసం లేకపోతే హౌ కెన్ యు అండర్స్టాండ్ గాడ్స్ పర్పస్ ఫర్ యువర్ లైఫ్? అందుకే చాలా మంది వీ డోంట్ నో గాడ్స్ పర్పస్ ఫర్ అవర్ లైఫ్ బికాస్ వీ డోంట్ హ్యావ్ ఫెలోషిప్ విత్ గాడ్ and we don't have fellowship with people. మనకి దేవునితో సహవాసం లేదు, మనకి సంఘముతో సహవాసం లేదు. నీకు ఎప్పుడైతే దేవునితో సహవాసం ఉండదో, నీకు ఎప్పుడైతే సంఘముతో సహవాసం ఉండదో, you will never understand God's purpose for your life. అందుకనే ఇక్కడ మీరు గమనించండి, ఈ సహవాసము అనేటువంటిది దేని గురించి డిస్కస్ చేస్తున్నారో తెలుసా? అబౌట్ ద ఫ్యూచర్ పర్పస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. దేని గురించి మాట్లాడుతున్నారు? యేసు ప్రభువారు. అంటే మీరు గమనించండి, ఇప్పుడు లెక్క ప్రకారం యేసు ప్రభువారు ఎవరితో డిస్కస్ చేయాలా? సిలువ గురించి తండ్రితో కదా, దేవునితో కదా. మరి వీళ్ళతో ఎందుకు డిస్కస్ చేస్తున్నాడు? వీళ్ళేం సలహా ఇస్తారా? పోనీ వీళ్ళు ప్రభువుకి సలహా ఇచ్చేటటువంటి రోళ్ళ కాదు. పోనీ ఆ ప్రత్యక్షత వీళ్ళ ముగ్గురికి ఎందుకు ఎత్తున్నాడు? ఎవరు వీళ్ళ ముగ్గురు? ఒక రకంగా వాళ్ళిద్దరు బెటరు. ఎవరు? ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ఏమంటారు, గ్లోరిఫై స్టేజ్లో ఉన్నారు. వాళ్ళు చక్కగా ప్రభుతో పాటు ఉన్నారు. వాళ్ళకి అర్థమైంది. వీళ్ళ ముగ్గురికి ఏం అర్థమైంది? వీళ్ళ ముగ్గురికి ఇంకా చక్కగా యేసు ప్రభు ఎవరో తెలియదు వీళ్ళకి. ఇంకా వీళ్ళు ఇప్పుడిప్పుడే యేసు ప్రభు గురించి నేర్చుకుంటున్నారు. వీళ్ళకి ఇంకా ఓనమాలు రావు. ఇప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ వీళ్ళ ముగ్గురితో పెడితే వీళ్ళ ముగ్గురు ఏమంటారు? మాకేం అర్థం కాదు ప్రభా, నువ్వు కానీ జాగ్రత్త వినండి, యేసు ప్రభువారు దేవుని కుమారుడుగా ఈ లోకములోకి వచ్చినటువంటి ఆ ప్రత్యక్షత ఉద్దేశము ఏంటో ఇట్ ఈస్ బీయింగ్ డిస్కస్డ్ అమాంగ్ దిస్ గ్రూప్. చూసారా? నిజానికి ఎవరితో డిస్కస్ చేయాలి యేసు ప్రభువారు? తండ్రే కదా ఆయన పంపించింది. పోనీ తండ్రితో మాట్లాడితే సరిపోద్దిగా? చాలామంది ఏమంటారు తెలుసా? పాస్టర్ గారు మేము ఇంట్లో ప్రార్థన చేసుకుంటున్నామండి, మేము ఇంట్లో బైబిల్ చదువుకుంటున్నామండి అంటే చర్చికి రాక్కర్లేదండి. ఆహా, అట్లనా? బాగా చేసుకోండి, ఇంట్లో పోతారు. ఏం చేసుకుంటారు బాగా? మేము ఇంట్లో ప్రార్థన చేసుకుంటున్నాడు. పాప తెలియలే, దేవుని తెలియదు, అందుకే సంఘాన్ని ఏర్పాటు చేశాడు. పాపం దేవుని తెలియదు, సలహా ఇవ్వండి మీరు, సహవాసాన్ని అందుకే ఏర్పాటు చేశాడు. మీరు ఇంట్లో ఎదగలేరని ఆయన దేవుడు తెలీదా? జాగ్రత్త వినండి అమ్మా,
Fellowship with God and fellowship with people, that is where you will understand God's purpose for your life. నువ్వు సంఘానికి వస్తున్నప్పుడు దేవుని వాక్యాన్ని వింటున్నావు, దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు దేవుని స్వరాన్ని వింటున్నావు, దేవుని స్వరాన్ని వింటున్నప్పుడు నీ పట్ల దేవుని ఉద్దేశాన్ని నువ్వు గ్రహిస్తావు. దట్ ఈస్ వేర్ యు అండర్స్టాండ్ గాడ్స్ పర్పస్. అంతేగాని నువ్వు సంఘానికి రాకపోతే, నువ్వు దేవుని వాక్యాన్ని వినకపోతే, సంఘం సహవాసములో నువ్వు భాగం అవ్వకపోతే దేవుని ఉద్దేశం నువ్వు ఎట్లా కనుక్కుంటావు? దిస్ ఈస్ వేర్ ఫెలోషిప్ బికమ్స్ వెరీ క్రూషియల్ ఇన్ యువర్ లైఫ్. సహవాసాన్ని దేవుడు అందుకే ఇచ్చాడు. ఆ మాటకు వస్తే యేసుప్రభువు వారు, ఏమండి ఇది నాకు తండ్రికి మధ్యలో సబ్జెక్ట్ మ్యాటరు, మీరు బచ్చగాళ్ళు, మీకు అర్థం కాదు అనలే ప్రభు. వారితో డిస్కస్ చేస్తున్నాడు, వారికి తెలియజేస్తున్నాడు. ఏమండి వాళ్ళకి ఏమైనా చాలా అవగాహన ఉందా? లేదే, అక్కర్లేదు. అమ్మా జాగ్రత్త వినండి, దేవుని ఉద్దేశాలు అనేటువంటిది అవగాహనతో జరిగే విషయాలు కాదు, సహవాసంతో జరిగే విషయాలు. నీకు అర్థమైతే దేవుని కొరకు జీవించడం కాదు, నీకు అర్థమైతే దేవుని కొరకు పనిచేయడం కాదు. నువ్వు సహవాసంలో ఉండు, ఆటోమేటిక్గా దేవుని పని నీ ద్వారా జరుగుద్ది. దట్ ఇస్ హౌ గాడ్ వర్క్స్. వెన్ యు బికమ్ పార్ట్ ఆఫ్ ద ఫెలోషిప్, వెన్ యు ఆర్ యాక్టివ్ ఇన్ ద ఫెలోషిప్, దట్ ఈస్ వేర్ యు విల్ అండర్స్టాండ్ గాడ్స్ పర్పస్ ఫర్ యువర్ లైఫ్. జాగ్రత్త వినండి, ఎవరైతే ప్రభువుని వెంబడిస్తున్నారో, ఎవరైతే ప్రభువుని రక్షకునిగా గుర్తించారో వాళ్ళు సహవాసంలో అంటుగట్టబడి ఉండాలి. ఇఫ్ యు ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ద ఫెలోషిప్, యూ కెనాట్ అండర్స్టాండ్ గాడ్స్ పర్పసెస్ ఫర్ యువర్ లైఫ్, బికాస్ గాడ్ జస్ట్ డస్ నాట్ వర్క్ త్రూ ఇండివిజువల్స్, హీ వర్క్స్ ఇన్ ద ఫెలోషిప్ ఫర్ ద ఇండివిజువల్. నువ్వు సహవాసంలో భాగంగా ఉన్నప్పుడే దేవుడు ఆయన నీ జీవితంలో వ్యక్తిగతంగా పనిచేస్తూ ఉంటాడు. నువ్వు సహవాసంలో భాగమై ఉండగా దేవుడు వ్యక్తిగతంగా నిన్ను కదిలిస్తాడు, దేవుడు వ్యక్తిగతంగా నిన్ను నడిపిస్తాడు, దేవుడు వ్యక్తిగతంగా నిన్ను లేవనెత్తుతాడు. ఎప్పుడో తెలుసా? వెన్ యు ఆర్ పార్ట్ ఆఫ్ ద ఫెలోషిప్. అందుకనే ప్రభువు ఇక్కడ వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఈవెన్ దో వాళ్ళు బచ్చాగాళ్ళు, స్పిరిచువల్గా వాళ్ళేమీ ఎదిగినోళ్ళు కాదు, అయినప్పటికీ కూడా చాలా మహోన్నతమైనటువంటి యేసు ప్రభువు ఆయన శిలువ యొక్క ఉద్దేశము, ఆయన నిర్గమము గూర్చిన విషయాలు ఎవరితో మాట్లాడుతున్నాడు? విత్ ద డిసైపుల్స్ హూ ఆర్ వెరీ ఇమ్మెచ్యూర్డ్. సహవాసం ఉన్న బ్యూటీ అదమ్మా. సహవాసం అనేటువంటిది ఇట్ ఈస్ నాట్ ఫర్ మెచ్యూరిటీ. అంటే మెచ్యూర్డ్ పీపుల్ కొరకే అనుకోమాకండి. ఈవెన్ దో యు ఆర్ ఇమ్మెచ్యూర్డ్, వెన్ యు బికమ్ పార్ట్ ఆఫ్ ద ఫెలోషిప్, స్లోగా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నేను మెచ్యూరిటీలోకి నడిపిస్తాడు. ఆ మెచ్యూరిటీ అనేటువంటిది దేని బట్టి వస్తుందంటే బికాస్ ఆఫ్ యువర్ పార్టిసిపేషన్ ఇన్ ద ఫెలోషిప్. నేను అందుకని అంటున్నాను, చర్చ్ సర్వీసెస్ని సీరియస్గా తీసుకోండి, బైబిల్ స్టడీస్ని సీరియస్గా తీసుకోండి. ఇవి మనం క్యాజువల్గా మనం చేసేది కాదు. కారణం ఏంటంటే ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద కాలింగ్ యాజ్ ఎ ఫెలోషిప్. సహవాసము, ఆ సహవాసంలో మీరు భాగమైనప్పుడు అప్పుడు దేవుని ఉద్దేశాలు మీకు తెలియచేయబడతాయి. అది రెండో విషయం. మూడో దానికి, ఎవరైతే ప్రభువుని వెంబడిస్తున్నారో, ప్రభు యొక్క ఉద్దేశాల కొరకు జీవిస్తున్నారో, సహవాసంలో భాగమై ఉంటారో, దే ఆర్ ద పీపుల్ హూ ఆర్ గోయింగ్ టు ఎక్స్పీరియన్స్ ద గ్లోరీ ఆఫ్ క్రైస్ట్. చూసారు అక్కడే ఉంది, ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపము మారేను, ఆయన దుస్తులు తెల్లగా నిగనలాడుచుండెను. మీరు జాగ్రత్త వినండి, పాత నిబంధనలో మోషే అన్నకి చాలా గొప్ప అనుభవం ఉంది. ఏంటో అనుభవం? కొండ మీదగా ఆయన వెళ్ళినప్పుడు ఏమయ్యేది? ముఖం కప్పుకొని కిందకు వచ్చేవాడు. అక్కడ మీరు గమనిస్తే మోషేకి యేసుప్రభు వారికి ఉన్నటువంటి తేడా ఏంటో తెలుసా? మోషే ఏమో హీ రిఫ్లెక్టెడ్ గాడ్స్ గ్లోరీ. అంటే ఇప్పుడు సాధారణంగా సూర్యుడి యొక్క రశ్మి మన మీద పడి మనం రిఫ్లెక్ట్ చేసామనుకోండమ్మా, అది మోషే యొక్క ఫినామినన్. కానీ యేసుప్రభు వారి యొక్క ఫినామినన్ అది కాదు. ఆయన దేవుని మహిమను రిఫ్లెక్ట్ చేయలా, ఆయనే దేవుని మహిమై ఉన్నాడు. హీ ఈజ్ గాడ్స్ గ్లోరీ. అందుకే
ఇక్కడ కనుక మనం చూస్తే యేసు ప్రభువారి యొక్క మహిమ వాళ్ళ కళ్ళకు ఎట్లా కనబడిందో తెలుసా? యాజ్ ఇట్ ఈస్, అంటే దేవుని మహిమ ఏదైతే ఉందో, అంటే మోషేలాగా ఆయనకి రిఫ్లెక్షన్ రాలే. అందుకే మోషే ముఖము కప్పుకోవడానికి కారణం ఏంటంటే దేవుని యొక్క మహిమ ఆపాదం ఆయనకి రాలే. కొంత రిఫ్లెక్షన్ వస్తేనే జనాలు తట్టుకోలేరని ముఖం కప్పుకున్నాడు. కానీ యేసుప్రభు వారి దగ్గరికి వచ్చేటప్పటికి హీ డిడ్ నాట్ రిఫ్లెక్ట్ గాడ్స్ గ్లోరీ, హీ షోడ్ గాడ్స్ గ్లోరీ టు దెమ్. అంటే దేవుని మహిమ అనేటువంటిది ఎట్లా ఉంటుందో యేసుప్రభు వారు వారికి చూపించాడు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మహిమతో వచ్చినటువంటి, అంటే జాగ్రత్త వినండి, దేవునితో మనం జీవించేటువంటి క్రమంలో, దేవుని కొరకు మనం పనిచేసేటువంటి క్రమంలో దేవుని మహిమ మన జీవితాల్లోకి వస్తుంది. దేవుని మహిమను మనం పొందుకుంటాం. కాకపోతే మహిమతో వచ్చేటువంటి ప్రాబ్లం ఏంటో చెప్పనా? పేతురు అన్నాడు చూడండి అక్కడ, ప్రభా ఈ మహిమ ఇట్లానే మా జీవితాంతం ఉండునుగాక, ఈ విడుదల ఈ స్వస్థత జీవితాంతం ఉండునుగాక అంటే కుదరదు. ఒకసారి స్వస్థపరిచినప్పుడు రెండోసారి స్వస్థపరుస్తాడా? స్వస్థపరచకపోవచ్చు. కాబట్టి పద్దాకా స్వస్థపరచాడంటే నీ బుద్ధిహీనత. ఒకనొక దినం ప్రభు ఏం చేయాలా? స్వస్థపరచకుండా నీ చంపేయాలా. నీకు ఇష్టమన్నా లేకపోయినా. కాబట్టి పద్దాకా స్వస్థపరచాడు అనుకో మాకండి, కొన్నిసార్లు భరించండి, అట్లీస్ట్ మరణాన్ని సిద్ధపడవచ్చు. అర్థమవుతుందా? గ్లోరీతో వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఎప్పుడైతే దేవుడు మనల్ని వాడుకుంటున్నాడో, ఎప్పుడైతే దేవుడు మన ద్వారా పనిచేస్తున్నాడో, ఇప్పుడు ఏమవుతుంది? మహిమ 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 రాగానే ఇప్పుడు పేతురన్న ఏమంటున్నాడు? ప్రభా, ఎందుకంటే పేతురన్నకి ఈ స్టేజ్ చాలా ఇష్టం. పేతురన్నకి ఏమి ఇష్టం? స్టేజ్ ఇష్టం. దేవుడు అందుకే పేతురుని విర్రగొట్టి స్టేజ్ మీద నిలబెట్టాడు. పేతురు అనుకున్నాడు నేను యాస్టీస్గా స్టేజ్ మీదకి వెళ్ళిపోతాను అనుకున్నాడు. ప్రభు అన్నాడు, లేదు నాయన పేతురు, నువ్వు శానా పనులు గుండా వెళ్ళాలి అని చెప్పి ముందు ఎర్రగొట్టి ఆయనను నలగొట్టి ఆ తర్వాత స్టేజ్ ఎక్కిచ్చాడు. సో ఇప్పుడు పేతురు అన్న ఏమంటున్నాడు? ప్రభా ఇక్కడ సెటిల్ అయిపోదాం, మంచి బాగుంది ఎక్స్పీరియన్స్ అన్నాడా? మనం ఇక్కడ పర్ణశాల కట్టుదాము. ఎందుకంటే యూదులుగా వాళ్ళకి పర్ణశాల పండుగ ఉంది కదా, గుడారాల పండుగ ఉంది. సో సంవత్సరానికి ఒకసారి ఏం చేస్తారు వాళ్ళు? ఆ టెంట్స్లో ఒక వారం పాటు ఉంటారు. ఎందుకు? వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటారు, ఇదిగో 40 సంవత్సరాలు దేవుడు అరణ్యంలో మనల్ని ఇట్లా నడిపించాడు కదా అని వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటే ఏం చేస్తారు? ఆ టెంట్స్లో వాళ్ళు ఒక వారం పాటు జీవిస్తారు. అది వాళ్ళకున్న అలవాటు. సో ఇప్పుడు పేతురుకి అది గుర్తొచ్చి అంటున్నాడు, ప్రభా మనం ఇక్కడ పర్ణశాల వేస్తే బాగుంటుంది కదా, ఇంక ఈ ఎక్స్పీరియన్స్ లైఫ్ లాంగ్ ఉంటుంది కదా అంటే ప్రభు అన్నాడు, కాదు నాయన, కొండెక్కిన తర్వాత దేవుడు కొండ దించాడు. జాగ్రత్త వినండి, దేవుడు కొండెక్కించి కొండ మీద పెట్టాడు. కొండ మీద మళ్ళీ ఏం చేస్తాడు? కొండ దిగుతాడు. కారణం ఏంటో తెలుసా? You need to learn to find God in your everyday experiences of your life. దేవునితో నడక అనేటువంటిదమ్మా అప్పుడప్పుడు నీకు కలిగేటువంటి ఆత్మీయ అనుభవం కాదు. కొన్నిసార్లు దేవుడు నిన్ను ప్రత్యేకంగా విజిట్ చేయొచ్చు, కొన్నిసార్లు దేవుడు నీకు అద్భుతమైనటువంటి ప్రత్యక్షత ఇవ్వచ్చు. కానీ ఆ ప్రత్యక్షత అనేటువంటి ఆ మహిమ అనేటువంటిది దేవుడు నిలిపి ఉంచడానికి ఇష్టపట్టాలా. కారణం ఏంటో తెలుసా? నీ ఎవ్రీడే లైఫ్లో దేవుడు నీతో సాధారణంగా పనిచేయాలనుకుంటున్నాడు. మనమేమనుకుంటామంటే ప్రతిసారి ప్రభా యూ నీడ్ టు వర్క్ ఎక్స్ట్రాడినరీ ఇన్ మై లైఫ్. నో 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 సమ్టైమ్స్ గాడ్ వర్క్స్ ఎక్స్ట్రాడినరీ ఇన్ యువర్ లైఫ్, బట్ ఎవ్రీ టైమ్, మెజారిటీ ఆఫ్ ద టైమ్, God works in the everyday moment of your life. చాలాసార్లు మన జీవితాల్లో మనకి ఎక్స్ట్రాడినరీ మూమెంట్స్ మాత్రమే గుర్తుంటాయి. ఏమండి ఫలానా దేవుడు చేశాడండి, చూసారా, ఫలానా అనుభవం ఇచ్చాడండి. మన లైఫ్లో ఏది గుర్తుంటుంది?
ఆ బెంచ్ మార్క్స్ గుర్తుంటాయి. కానీ 365 రోజులు దేవుడు ఎట్లా నడిపించాడో మనకు గుర్తుండదు. కానీ ప్రభు యొక్క ఉద్దేశం ఏంటి తెలుసా? ఆ ఒక్కరోజు దేవుడు నీ జీవితంలో చేసిన అద్భుతము ఎంత ప్రాముఖ్యమో 365 రోజులు నువ్వు ఆయనతో నడవటం కూడా అంతే ప్రాముఖ్యం. మనం ఏం చేస్తాం తెలుసా? ఆ ఒక్కరోజు గుర్తుపెట్టుకొని సంవత్సరం అంతా బతికేస్తాం. అవునా? ఇయర్ ఎండింగ్లో మన సాక్ష్యం దేని గురించి చెప్తాము? ఆ ఒక్కరోజు గురించి. మిగతా 365 రోజులు అసలు మనకి యాद లేదు. కారణం ఏంటి? వి ఫర్గాట్ బికాస్ వీ డోంట్ కేర్. మనకేం కావాలి? ఆ వన్ రిచ్ ఎక్స్పీరియన్స్ విత్ గాడ్. అమ్మ జాగ్రత్త వినండి. దేవుడు నీ జీవితంలో ఒక అద్భుతం చేయటం అనేటువంటిది ఎంత ప్రాముఖ్యమో, ఒక గొప్ప విషయంలో దేవుణ్ణి నిలబెట్టమనేటువంటిది ఎంత ప్రాముఖ్యమో, ప్రతిదినము దేవుడు నీతో సాధారణంగా నడవటం కూడా ప్రాముఖ్యమే. అంటే ప్రతిరోజు దేవుడిని తీసుకెళ్ళి కొండ మీద కూర్చోబెట్టడం, ప్రతిరోజు దేవుడిని జీవితంలో విజయం ఇవ్వడం, ప్రతిరోజులో కూడా దేవుడిని జీవితంలో సక్సెస్ ఇవ్వడం. కానీ ప్రతిదినము కూడా ఆయన నీతో నడుస్తానికి ఆయన ఇష్టపడతాడు. ప్రతిదినము ఆయన నీతో నడిచేటువంటి క్రమంలో ఆల్ ఆఫ్ ఎ సడన్ దేవుడిని కొండ మీద అనుభవిస్తాడు. లేదంటే ఒక అద్భుతం దేవుడిని జీవితంలో చేస్తాడు, లేదంటే ఒక విశేషమైన పని దేవుడినితో చేస్తాడు. కానీ ఆ ఒక్కదాన్ని బేస్ చేసుకొని నువ్వు బ్రతకమాక. దానికంటే ఏం చేయాలి? నువ్వు ప్రతి దినము దేవునితో నడుచుట. ఎవ్రీడే వాకింగ్ విత్ గాడ్ ఇన్ యువర్ ఆర్డినరీ లైఫ్ ఈజ్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ గాడ్ గివింగ్ సక్సెసెస్ దేర్ అండ్ దేర్ ఇట్ సెల్ఫ్. అక్కడక్కడ అప్పుడప్పుడు దేవుడు నీకు ఇచ్చేటువంటి సక్సెస్ కంటే కూడా ప్రతి దినము నువ్వు ఆయన సిలువను ఎత్తుకొని ఆయనను వెంబడించడం అంత ప్రాధాన్యత దానికి కూడా ఉంది. అందుకే పేతురుతో వెంటనే అలాగే మంచి సలహా ఇచ్చేవరా, దీన్ని మనం లైఫ్ లాంగ్ ఎక్స్పీరియన్స్ చేస్తాను ప్రభు అనలే. ఏం చేశాడు? లేదండి లేపు. ఇక్కడ ఒక విచిత్రమైన విషయం జరిగింది, అది చెప్పి నేను ముగిస్తాను. జాగ్రత్త వినండి. మన జీవితాల్లో మనం కూడా ఈ పని చేస్తూ ఉంటాం. ఏంటి తెలుసా? పేతురును మిగిలిన వారును నిద్రమత్తులో ఉండిరి. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, కళ్ళ ముందు ఏం జరుగుతూ ఉంది? జాగ్రత్త వినండమ్మా. కళ్ళ ముందు ఏం జరుగుతూ ఉంది? యేసు ప్రభువు మహింపరచబడ్డా. ఇంకో పక్కన ఎవరు కనపడుతున్నాడు? మోషే కనపడుతున్నాడు, ఏలియా కనపడుతున్నాడు. ఆ టైంలో నిద్ర వస్తే ఎవరికన్నా? వీళ్ళు నిద్ర ఎందుకు వస్తుంది? మీకు ఇంట్లో నిద్ర పట్టుద్దా, చర్చిలో నిద్ర పట్టుద్దా? ఇంక ఇక్కడ చర్చిలో జరిగేది ఏం కనపడదు వాళ్ళకి. చర్చికి వస్తారు, చక్కగా కుర్చీలో కూర్చుంటారు, ఆ ఏసీ చక్కగా సహకరిస్తూ ఉంటుంది. సో ఇప్పుడు ఏమవుతుంది? స్లోగా ఇక్కడ పాస్ట్ గారు ఎగురుతూ ఉంటారు, వాళ్ళకి ఏం కనపడదు. ఏం కనపడుతూ ఉంటుంది? నిద్రలోకి వెళ్ళిపోతారు. నాకు అర్థం. అమ్మా, మనకున్నటువంటి దౌర్భాగ్యం ఇది. అర్థమవుతుందా? యూ నీడ్ టు అండర్స్టాండ్. పోనీ చర్చిలో నిద్రపోతే కొంతవరకు సర్లే అనుకుందాం. ఎందుకు? చర్చిలో ఎక్స్ట్రాడినరీ ఏం లేదు కదా. మీరు ప్రతి ఆదివారం చర్చికి వచ్చినప్పుడు ఎట్లా ఉందో, ఈ ఆదివారం చర్చికి వచ్చినప్పుడు కూడా అట్లా ఉంది. ప్రతి ఆదివారం మీరే ప్రసంగాలు వింటున్నారో, ఈ ఆదివారం కూడా అయ్యే ప్రసంగాలు వింటున్నారు. సో అంతకుముందు పాడిన పాటలే ఇప్పుడు కూడా పాటలు పాడుతున్నాం. అవునా? సో ఏమి అంత రొటీనే వెళ్తూ ఉంది. ఇక్కడ నిద్ర వస్తుందంటే కొంతవరకు పర్వాలేదు. అంటే నిద్రపోమని కాదు సుమా, అందరూ రెడీ అయిపోయారు. నిద్రపోతే పోతే పాస్టర్ గారు. ఓకే, కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? వన్స్ ఇన్ ఎ లైఫ్ టైం ఈవెంట్ అండి ఇది. జీవితంలో ఎన్నిసార్లు కనబడుతుంది ఇట్లాంటి సంఘటన? యేసు ప్రభువు మహింపరచబడటం కానీ అర్థమవుతుందా? తర్వాత మోషే ఏలియా కనపడి ఎంతకాలం అయింది? 600-700 సంవత్సరాల ముందు. అంటే కళ్ళ ముందు మ్యాగ్నిఫిషెంట్ ఈవెంట్ జరుగుతున్నా మనకున్నటువంటి గొప్పతనం ఏంటి తెలుసా? నిద్రపోగలం. అది మన స్ట్రెంగ్త్ అనుకోవాలో మన వీక్నెస్ అనుకోవాలో మీరే పెట్టుకోండి. చూసారా? అంటే జాగ్రత్త వినండి అమ్మా, మన జీవితాల్లో
వీఆర్ వెరీ మచ్ స్లీపింగ్ యాజ్ ఫార్ యాజ్ స్పిరిచువల్ రియాలిటీస్ ఆర్ కన్సర్న్డ్. మన జీవితాల్లో నిజానికి నువ్వు ఆఫీసులో యాక్టివ్గా ఉంటావు, నువ్వు కాలేజీలో యాక్టివ్గా ఉంటావు, కానీ చర్చ్లో ఎందుకు యాక్టివ్గా ఉండట్లేదు? కారణం ఏంటో తెలుసా? నిజానికి స్పిరిచువల్ రియాలిటీకి మనలో నిద్రమొత్తుంది. ఇది చాలా డేంజరస్. నిజానికి నువ్వు ఎంత అటెంటివ్గా ఉంటావో అంతకంటే మించిన అటెంటివ్నెస్ అనేటువంటిది దేవుని మందిరంలో ఉండాలా, దేవుని సన్నిధిలో ఉండాలా, దేవుని సంఘంలో ఉండాలా. కానీ ప్రాబ్లం ఏంటంటే ఆనాటి శిష్యుల్లానే మనలో కూడా ఉన్నటువంటి కంప్లేసెన్సీ. వెన్ ఇట్ కమ్స్ టు చర్చ్ వీఆర్ వెరీ కంప్లేసెంట్. ఏమా ఆఫీసు 9 గంటలకు వెళ్ళాలి అన్నారు అనుకోండి, ఇప్పుడు స్టీల్ ప్యాంట్లో కొత్తగా మొదలెట్టారు. ఏం మొదలుపెట్టారు? తంబు వేయాలి కదా. తంబు ఎందుకు వేయటం మొదలుపెట్టారు వాళ్ళు? వీళ్ళు టైంకి రావట్లేదు కాబట్టి. తంబు ఎందుకు వచ్చిందమ్మా? ఒకవేళ మన టైంకి వెళ్ళేటట్టే తంబు ఎందుకు వస్తుంది? సరే తంబు వచ్చింది. సో తంబు వచ్చింది కాబట్టి మీరు ఏం చేస్తున్నారు? చర్చి చేయడం వెళ్తున్నారు తంబు వేయాలని. అవునా కదా? చెప్పండి. చర్చి బయట తంబు పెడదామా? చర్చి బయట తంబు పెడదామా? చర్చికి ఇంటికి వస్తాం మనం, చెప్పండి. అసలు మన ఇష్టం. పాటలు మొదలైన కొంత వస్తారు, కానుకలప్పుడు కొంతమంది వస్తారు, ప్రసంగం మొదలెట్టిన తర్వాత కొంతమంది వస్తారు, చివరి ప్రార్థన ముందు వచ్చేవాళ్ళు మహామహులు కూడా ఉన్నారు. అంటే దాని అర్థం ఏంటి? నీకు లెక్కలేదు చర్చ్ అంటే. వెన్ ఇట్ కమ్స్ టు ద స్పిరిచువల్ రియాలిటీ ఆఫ్ యువర్. అమ్మా మీకు సంగతి చెప్పనా? నువ్వు ఆఫీస్కి వెళ్ళకపోయినా నీకు మునిగేదేం లేదు. ఇది నీ జీవితానికి సంబంధించింది, నీ నిత్యత్వానికి సంబంధించింది. ప్రభుతో సహవాసం అనేటువంటి సంబంధం అనేటువంటిది నువ్వు అలవాటు చేసుకోకపోతే నీ భవిష్యత్తు శూన్యం. కారణం ఏంటంటే నీ భవిష్యత్తు అంతా రేపొద్దు దేవునితో ఉండబోతున్నావు. నీ ఆఫీస్లో నువ్వు ఉండవు. నీ ఇటర్నిటీ ఎక్కడుంది? దేవుడు ఆఫీస్లో పెడితే బాగుండు. అవునా? కోరుకుంటారా ఇటర్నిటీ ఆఫీస్లో మీ జీవితాంతం నిత్యత్వంలో కూడా స్టీల్ ప్లాంట్ ఉద్యోగం ఉండును గాక అంటే ఏం చేస్తారు మీరు? ఎంతమంది ఆఫ్ చేస్తారు? సో ఇప్పుడు మనకి బ్రేక్ కావాలా? కారణం ఏంటి? నిత్యత్వం అనేటువంటిది ఇట్ ఈస్ ఎ వెరీ గ్రేట్ బ్రేక్ దేవుడు మనకి ఇచ్చేది. అవునా? కానీ విచారం ఏంటంటే వెన్ ఇట్ కమ్స్ టు ద స్పిరిచువల్ రియాలిటీస్ వీఆర్ స్లీపింగ్. నిద్రావర్సలో ఉంటున్నాం మనం. మనల్ని నిద్ర మేల్కొల్పాలి. ఆ స్పిరిచువల్ ఎపతి అనేటువంటిది మన జీవితాల్లో కనబడతా ఉంది. అమ్మా జాగ్రత్త, ఇది ప్రమాదం. మీ స్పిరిచువాలిటీ విషయంలో మెలకువగా ఉండండి. మీ ఆధ్యాత్మిక జీవితం విషయంలో ఎప్పుడు మెలకువగా ఉండండి. దేవుని సంబంధించిన విషయాల్లో ఎప్పుడు మీరు అటెంటివ్గా ఉండండి. లేదంటే చాలా నష్టపోతారు, మీ జీవితాన్నే నష్టపోతారు. అక్కడ ప్రభు ఏమంటాడు తెలుసా శిష్యులతో? అరే అబ్బాయి, మీకు మంచి అనుభవం వచ్చింది. నిద్రమత్తులో లేపి ప్రభు ఏమన్నాడు తెలుసా? ఈయన నేర్పరచుకున్న నా కుమారుడు, ఈయన మాట వినుడి. అంటే ఇక్కడ జాగ్రత్త వినండి. యేసుక్రీస్తు దేవుడు అనేటువంటి విషయాన్ని తండ్రి కన్ఫర్మ్ చేస్తున్నాడు. కన్ఫర్మ్ చేయటం మాత్రమే కాదు, ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాడు. చాలా పవర్ఫుల్ ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాడు. ఏంటో తెలుసా ఆ పవర్ఫుల్ ఇన్స్ట్రక్షన్? మీరు ఈ లోకంలో ఎవరి మాట విన్నా వినకపోయినా ఈయన మాట మట్టికి మీరు వినాల్సిందే. దట్స్ ఎ క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్. మన ప్రాబ్లం ఏంటో చెప్పనా? మనము అందరి మాట వింటాం, ప్రభువు మాట పక్కన పెడతాం. ఇది ప్రమాదమమ్మా మన జీవితాల్లో. విట్నెసింగ్ అంటే ఏంటి? లిసనింగ్ టు క్రైస్ట్ అండ్ డూయింగ్ వాట్ హీ సేస్. ఆయన మాట విని ఆయన చెప్పినట్టు చేయటమే సాక్ష్యం ఇవ్వటం అంటే.
సువార్త చేయటం అంటే అది. అందుకే ఇక్కడ ప్రభు అంటున్నాడు, యు వేకప్ అండ్ విట్నెస్. మీరు నిద్రమత్తు లేవండి, నిద్రమత్తులోండి పైకి లేవండి. స్పిరిచువల్ రియాలిటీ అనేటువంటిది మీ జీవితాలకి చాలా ప్రాముఖ్యమైంది. మీరు ఏది నిర్లక్ష్యం చేసినా మీకు నష్టం లేదు, కానీ మీ ఆధ్యాత్మిక జీవితాన్ని గనక మీరు నష్టపరుచుకుంటే మీ భవిష్యత్తు భయంకరంగా ఉంటుందనే సత్యాన్ని మీరు గ్రహించినప్పుడు నేనంటాను, మీ ఆధ్యాత్మికమైన విషయాల్లో మటుకి చాలా జాగ్రత్త వహించండి. జాగ్రత్త వహించడం మాత్రమే కాదు, ప్రభువు మాటను మీరు వినండి. ఆయన మాట వినండి, ఆయన కొరకు మీరు పని చేయండి. రాబర్ట్ మాఫట్ అని ఆయన సౌత్ ఆఫ్రికాలో చాలా కాలం మిషనరీగా ఉండి ఆయన టర్మ్ ముగించుకొని స్కాట్లాండ్ వెనక్కి తిరిగి వచ్చేసాడు. వెనక్కి తిరిగి వచ్చిన తర్వాత ఒక మంటతో తిరిగి వచ్చాడు. ఏంటా మంట అంటే, తన సంఘంలో ఉన్నటువంటి పురుషుల్ని, మెన్ని మినిస్ట్రీ కొరకు మిషనరీగా పంపించాలనే ఒక మంటతో ఆయన వచ్చి ఒక సర్వీస్ ఏర్పాటు చేశాడు. అందరిని ఇన్వైట్ చేశాడు, రండి రండి, ఇదిగో మంచి మీటింగ్ సర్వీస్, రేపు దేవుని యొక్క మిషనరీస్గా లేదంటే దేవుని కొరకు మీరు వాడబట్టడానికి, దేవుని కొరకు సాక్షులు ఉండటానికి మీరు రెడీ అవ్వటానికి మంచి మీటింగ్ అంటే, తీరా ఆ మీటింగ్ వచ్చేటప్పటికంటమ్మా అందరూ స్త్రీలు వచ్చారంట. స్త్రీలు రావడం తప్పేం కాదు, కానీ ఇప్పుడు ఈయనకి కావాల్సిన ఎవరు? మిషన్ ఫీల్డ్కి వెళ్ళేటువంటి పురుషులైనటువంటి మిషనరీస్ కావాలి. సో ఇంకా ఆ మీటింగ్లో అందరిని చూడగానే పాపం చాలా డిసప్పాయింట్ అయిపోయాడు. ఆ రోజు ఆయన తీసుకున్న భాగం కూడా సామెతల గ్రంథం 8వ అధ్యాయం 4వ వచనంలో, ఇంగ్లీష్లో ఉంటుంది, అంటు యు ఓ మెన్ ఐ కాల్. తెలుగులో మానవులారా నా మాట ఆలకించండి ఉంది, కానీ ఒరిజినల్ లాంగ్వేజ్లో ఏముంది? అంటు ద మెన్ ఐ కాల్ అని చెప్పి పాపం బాధతోనే ఆయన ప్రసంగం చేసేస్తున్నాడంట. పురుషులు ఎవరు లేరు. ఆయన అనుకున్నాడు, అయ్యో మరి ఇప్పుడు రేపు పొద్దున మిషనరీస్గా ఎవరు వెళ్తారు, రేపు పొద్దున ఎవరు లేస్తారు అని బాధపడుతూ అట్లా ప్రసంగం చేస్తుంటే ఆ మూల చర్చ్ ఆర్గన్ ఉంది చూసారా, పియానో ఉంటే దాన్ని శుభ్రపరుస్తున్నాడు ఒక కుర్రోడు, చిన్న కుర్రోడు. కానీ ఈయన మాటలు చాలా జాగ్రత్తగా ఆలకిస్తున్నాడంట. ఈయనకి ఆ సంగతి తెలియదు ఎవరికి. కానీ మొత్తానికి ఆయన ప్రసంగం చేశాడు, తన భారాన్ని అంతా చెప్పాడు, ఇదిగో ఆఫ్రికా దేశానికి మీరు మిషనరీగా వెళ్ళాలి అని అన్నాడు. కానీ అన్ఫార్చునేట్గా ఆ రోజు పురుషులు ఎవరు లేరు కాబట్టి ఇంకా ఆల్టర్ కాల్ ఇవ్వలేదు, అని లేదు, బయటకు వచ్చేసాడు ఆయన. కానీ కొద్ది కాలం తర్వాత ఏ కుర్రోడైతే ఆ రోజు దేవుని వాక్యం విన్నాడో ఆ కుర్రోడు తను తాను మిషనరీగా సబ్మిట్ చేసుకున్నాడు. ఎవరో తెలుసా అతను? డేవిడ్ లివింగ్స్టన్. ఆ తర్వాత డేవిడ్ లివింగ్స్టన్ ఎంత పవర్ఫుల్ మినిస్ట్రీ చేశాడో ఆఫ్రికా ఖండంలో, ఇట్ ఈస్ హిస్టరీ. అంటే మన జీవితాల్ని దేవుడు ఎంత అద్భుతంగా ఆయన వాడుకోగలడమ్మా. విట్నెసింగ్ అంటే అది కొండ మీద సెటిల్ అవటం కాదు. నిద్రమత్తు లేవండి, లేచి ఆయన చెప్పినట్లు ఆయన మాటను వినండి, ఆయన కొరకు మీ జీవితాల్లో వాడండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని అద్భుతంగా మీ జీవితాల్లో ఆయన పనిచేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ఉదయకాల సమయంలో దేవుని వాక్యపు వెలుగులో మన జీవితాలు పరిశీలించుకుంటున్నప్పుడు యేసు ప్రభుని మనం గుర్తించామా? యేసు ప్రభుని మనం వెంబడిస్తున్నామా? యేసు ప్రభుతో మనం సహవాసం చేస్తున్నామా? ఆధ్యాత్మికమైన విషయాల పట్ల మనము అటెంటివ్నెస్ కలిగి ఉన్నామా? ప్రభు అంటున్నాడు, లేవండి, ఆయన కొరకు పనిచేయండి. ఆనాడు పేతురు, యోహాను, యాకోబులు నిద్రమత్తులోండి లేచారు, ప్రభువుని వెంబడించారు, ఆయన కొరకు గొప్పగా ఆయన చేతిలో వాడబడ్డారు. ఆయన పిలుపునందుకున్న అనేకమైన మిషనరీస్. డేవిడ్ లివింగ్స్టన్ ఆఫ్రికాలో హత్సాక్షి అయిపోయాడు.
మన జీవితాల్లో కూడా దేవుడు అటువంటి పని చేయాలి. ప్రొవైడెడ్ ఇఫ్ యు ఫాలో హిమ్, ఇఫ్ యు లిసన్ టు హిమ్. ఆయన మాట వినండి. ఆత్మీయ విషయాల్లో నిద్రమత్తు చాలా ప్రమాదం. ప్రేమ కలిగిన మా ప్రభువా, మీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు. ఇదే కాల సమయంలో మా జీవితాలను ఒకసారి పరిశీలించుకుంటున్నాం. సహాయం చేయండి, కృప చూపించండి. మా నిద్రమత్తులోండి మమ్మల్ని మేల్కొనండి. నీ మాట విన్నట్లుగా మీరు సహాయం చేయండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. మా అనౌన్స్మెంట్స్ గమనించండి. నాగరాజు వాళ్ళ ఫ్యామిలీ స్వీట్స్ సిద్ధపరిచారు కనుక మరి స్వీట్స్ తీసుకొని వెళ్ళండి. అలానే సోనా యొక్క వివాహం కొరకు కూడా మనం సిద్ధపడుతున్నాం. పుష్ప గారు ఇక్కడ ఉన్నారు. వివాహ ప్రకటన చదువుతున్నాం. చర్చ్కి అంతటి కలిపి వాళ్ళు పెళ్లి కార్డు ఇచ్చారు కాబట్టి మీరు వీలైన వాళ్ళు ప్లాన్ చేసుకోండి. ఇండివిజువల్స్గా ఇంకా లేవు, చర్చ్ అంతటికి కూడా కలిపి ఇన్విటేషన్ ఇచ్చారు కనుక ఆ విషయం గమనించండి. వివాహ ప్రకటన లేట్ శ్రీ కోడి ఆనంద్ కుమార్ గారు మరియు శ్రీమతి కోడి పుష్పాంజలి గారి యొక్క ప్రథమ పుత్రిక టబుస్వీకి ఇచ్చి గంగులాగరి భాస్కర్ గారు మరియు గంగులాగరి శ్యామల గారి యొక్క ప్రథమ కుమారుడు జై ప్రేమ్ కుమార్కి ఇచ్చి 5వ తారీఖు ఆగస్టు నెల బుధవారం ఉదయం 10 గంటలకి హైదరాబాద్లో వివాహం చేయటానికి పెద్దలు నిశ్చయించారు కనుక ఈ వివాహం జరగకూడదని హేతుబద్ధమైనటువంటి ఆటంకమే ఉన్న ఎళ్ళ అది తెలియచేయాలి, లేదంటే ఎప్పటికీ మౌనముగా ఉండాలి. ఇది మొదటి ప్రకటన. ముగింపు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రభా, మీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు. ఉదయకాల సమయంలో ప్రభా నీ పాద సంధికి వస్తూ ఉంటున్నాం. నీ వాక్యం ద్వారా ప్రభా మీరు మాతో మాట్లాడుతుండగా నీ కుమారుని యొక్క స్వరము వినటానికి, ఆయనతో సహవాసం చేయటానికి, ఆయన మాటకు లోపడటానికి ప్రభా మీరు మా కృప చూపించండి. మీ కొరకు ప్రభా జాగరణ చేసి జాగృతితో ప్రభా నీ కొరకు పనిచేయటానికి మీరు మా కృప చూపించండి. నీ మహిమను మా జీవితాల్లో ప్రభా మీరు ప్రత్యక్షపరచవలసిందిగా ప్రతి కుటుంబాన్ని మీ నమ్మకమైన హస్తాలకు అప్పగించుకుంటూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకం నెరవేర్చిన భూమి నెరవేరుగాక. అందిన ఆహారం నేడు మాకు దయచేయండి. మనసు మీ శిష్పకాలను క్షమించండి. అంశంలో దాకా దుస్తులు తప్పించండి. రాజ్యము శక్తి మహిమ నిరంతరం మీరైనా మన తండ్రి దేవుని యొక్క ప్రేమయు కుమారుడు యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇప్పుడు మనకు సదాకాలము తోడై ఉండి ఆయన రాకడ పర్యంతము భద్రపరిచి నడిపించునుగాక. మా అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యు. ఒకనొక పలకరించుకొని మెళ్ళకి మీరు వెళ్ళొచ్చు.